ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక ప్రైవేట్ మల్టీ సిస్టమ్ ఆపరేటర్ ఎలా వాదిస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో తన వైఖరిని తెలియజేస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆయుధంగా వాడుకుంటూ తమ ఛానల్ ప్రజలకు చేరకుండా అణిచివేస్తున్నారంటూ సాక్షి టీవీ యాజమాన్యం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పమిడిగంటం శ్రీనరసింహ, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వాదనలు వినిపించారు. సాక్షి టీవీ ప్రసారాలను ఏపీ ప్రభుత్వం పూర్తిగా అడ్డుకుంటోంది. తన అధికారాన్ని, యంత్రాంగాన్ని ఒక ఆయుధంగా ప్రయోగించి సాక్షి ఛానల్ను ప్రజలకు దూరం చేస్తోందని వాదనలు వినిపించారు. కొందరు ఎంఎస్ఓలు నిబంధనల ప్రకారం అలాకార్టే పద్ధతిలో ఛానళ్లను అందిస్తున్నామని చెప్పడం కేవలం కంటితుడుపు చర్య. కోర్టు విచారణకు 2 రోజుల ముందు మాత్రమే తమ ఛానల్ను అందుబాటులోకి తెస్తున్నారని అన్నారు. విచారణ ముగిసిన వెంటనే మళ్లీ ప్రసారాలు నిలిపివేస్తున్నారు. ఇది ప్రజలను, న్యాయస్థానాన్ని తప్పుదో పట్టించడమే అని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు పిటిషనర్ తరపు న్యాయవాది. ఎంఎస్ఓ తరపు న్యాయవాది ఆర్యమసుందరం స్పందిస్తూ తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని అన్నారు. పిటిషనర్ ఛానల్ను అలాకార్టే విధానంలో అందిస్తున్నామని తెలిపారు. దీనిపై జస్టిస్ నరసింహం అసహనం వ్యక్తం చేశారు. అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. అలాంటప్పుడు ప్రభుత్వం తరపున ఓ ప్రైవేట్ ఆపరేటర్ ఎలా వాదిస్తారు? ఇది ఎంతమాత్రం సరికాదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే తమ వైఖరిని తెలియజేస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వానికి బదులుగా సమాధానం చెప్పడాన్ని తాము అంగీకరించబోమని హెచ్చరించారు. ప్రధాన ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నందున ఈ కేసులో వారే స్వయంగా సమాధానం చెప్పాలని తేల్చి చెప్పారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరణతో కౌంటర్ దాఖలు చేసేందుకు విచారణను వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు తదుపరి విచారణను వీలైనంత త్వరగా చేపట్టేందుకు ధర్మాసనం అంగీకరించింది.